బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ తొలగించిన తర్వాత ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ పెట్టచ్చా? వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సాధారణంగా కొంతమంది పేషెంట్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్ మల్టీఫోకల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం పూర్తిగా బ్రెస్ట్ అనేది తొలగిస్తాం. అలా తొలగించిన తర్వాత మనము ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అనేది ఎలా చేస్తాము? సో ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ అంటే నథింగ్ బట్ మనము ఇంప్లాంట్స్ అనేవి పెడతామన్నమాట. జనరల్గా ఇది 2 స్టేజ్డ్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. అంటే ఫస్ట్ ఆ బ్రెస్ట్ ప్లేస్లో ఏంటంటే చర్మం కింద ఒక ఎక్స్పాండర్ లాంటిది పెట్టి ఒక 6 to 8 వీక్స్లో దాన్ని స్లోగా సైజ్ పెంచి ఆపోజిట్ బ్రెస్ట్కి మ్యాచ్ అయ్యే సైజుకి వచ్చిన తర్వాత దాన్ని తీసేసి పర్మనెంట్గా ఇంప్లాంట్ అనేది పెడతాం. ఈ ఇంప్లాంట్స్ అనేవి బాగా టెస్ట్ చేసి తయారు చేసినవి అనమాట. ఇవి సిలికోన్ ఇంప్లాంట్స్ అంటారు. సో ఇది బాడీలో పెట్టేస్తాం. సో సెకండ్ సర్జరీ ద్వారా ఇది బాడీలో పెట్టి ఆ షేప్ మ్యాచ్ అయ్యేటట్లు చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ నిపుల్ ఏరియోలా అనే దాన్ని కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. తొరల దగ్గర నుంచి అట్లా బాడీలో వేరియస్ ప్లేసెస్లోంచి స్కిన్ తీసుకొని ఆ స్కిన్ నిపుల్ ఏరియోలార్ కాంప్లెక్స్ అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇది పర్మనెంట్ రీకన్స్ట్రక్షన్ మెథడ్ అనమాట. దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ బట్ ఒక 1 to 2% ఉమెన్స్లలో ఆ ఇంప్లాంట్ అనేది కొంచెం సైజ్ స్ట్రింక్ అవ్వడం కానీ, ఆ ఇంప్లాంట్ రప్చర్ అనేది అంటే దాంట్లో ఉన్న సిలికాన్ జెల్ అనేది బయటకు వచ్చేయడం కానీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో కంపల్సరీగా ఏంటంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ చేసిన సర్జన్స్ దగ్గర ఫాలోఅప్లో ఉండాలన్నమాట. సెకండ్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ అనేవి బాడీ బయట కూడా పెట్టుకోవడానికి ఉంటాయి. అంటే పర్మనెంట్గా పెట్టేవి కాకుండా బాడీ బయట కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే బాడీలో పెట్టే పర్మనెంట్ ఇంప్లాంట్స్ లాంటివి పెద్ద సర్జరీస్ వద్దనుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇన్నర్ గార్మెంట్స్ కింద చిన్న ఎక్స్టర్నల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ప్రాసెసెస్ అంటారు అనమాట. అవి ఏంటంటే వాళ్ళ ఆపోజిట్ బ్రెస్ట్ సైజుని బట్టి మనం తయారు చేసిస్తాం. సో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వాళ్ళ ఇన్నర్ గార్మెంట్స్లో జస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి జస్ట్ బ్రెస్ట్ షేపు సైజు లాగా మ్యాచింగ్ లాగా ఉంటుంది. వాళ్ళు వర్క్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకోవచ్చు. ఇవి చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీ అండ్ కాస్ట్ కూడా 10 to 15,000లోనే ఉంటాయి. సో ఇట్లాంటివి ఇప్పుడు మేము ఎక్కువ మంది ఆడవాళ్ళకి వీఆర్ అడ్వకేటింగ్ టు యూజ్ దెమ్ అనమాట. సో ఇవేంటంటే ఆర్టిఫిషియల్ బ్రెస్ట్ ఎక్స్టర్నల్ ఇంప్లాంట్స్ అంటారు అనమాట. సో పర్మనెంట్ ఇంప్లాంట్స్ బాడీలో పెట్టే వద్దనుకున్న వాళ్ళకి ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలియకపోవడం వల్ల వాళ్ళు సర్జరీకి భయపడి సర్జరీ డిలే చేయించుకుంటారు. సో మనకేంటంటే ఇప్పుడు బ్రెస్ట్ పూర్తిగా తొలగించిన చాలామంది పేషెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఎక్స్టర్నల్ ఇంప్లాంట్స్ బాడీ బయట పెట్టుకునేవి ఆర్ పర్మనెంట్ బాడీలో పెట్టే ఇంప్లాంట్స్ సర్జరీస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మేము రొటీన్గా చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ అందరూ ధైర్యంగా వాళ్ళు సర్జికల్ ట్రీట్మెంట్స్కి మా దగ్గరికి రావచ్చు. థ్యాంక్ యూ.